ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన ఒక అబ్బాయి రైల్వే టికెట్ కలెక్టర్గా పనిచేసి తర్వాత ప్రపంచం మొత్తం కెప్టెన్ కూల్ అని పిలిచిన లెజెండ్ ఎలా అయ్యాడు. ఇది ఎంఎస్ ధోని లైఫ్ స్టోరీ. మన అందరికీ సక్సెస్ కావాలి, కానీ సక్సెస్ అంటే టాలెంట్ ఒక్కటే కాదు, పేషెన్స్, డిసిప్లిన్, హార్డ్ వర్క్ కూడా ఉండాలి. ఈ విషయాన్ని తన లైఫ్లో ప్రూవ్ చేసిన వ్యక్తే మహేంద్ర సింగ్ ధోని. 1981లో జార్ఖండ్లో ఉన్న రాంచీ అనే సిటీలో ధోని అయితే జన్మించాడు. చిన్నప్పుడు క్రికెట్ కన్నా ఫుట్బాల్ అయితే ఎక్కువగా ఇష్టం. ఫుట్బాల్ టీంలో గోల్ కీపర్ గా ఆడుతున్నప్పుడు ఒక కోచ్ నువ్వు క్రికెట్ వికెట్ కీపర్ గా ట్రై చేయి అని చెప్పాడు. ఆ ఒక్క సజెషన్ తన లైఫ్ నే మార్చేసేలా చేసింది. ధోనికి రిచ్ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. ప్రాక్టీస్ కోసం చాలా కష్టపడ్డాడు. ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా సరే ఆపర్చునిటీస్ మాత్రం అంత ఈజీగా రాలేదు. ఇండియా టీంలో ప్లేస్ కోసం కొన్ని సంవత్సరాలు అయితే వెయిట్ చేయడం జరిగింది. మనీ కోసం సౌతర్న్ ఈస్టర్న్ రైల్వేస్ లో టికెట్ కలెక్టర్ గా కూడా పనిచేశాడు. పగల్ డ్యూటీ చేసి మిగతా టైంలో క్రికెట్ ప్రాక్టీస్ చేసేవారు. చాలా మంది అక్కడే వాళ్ళ డ్రీమ్స్ ని వదిలేస్తారు, కానీ ఎంఎస్ ధోని మాత్రం గివ్ అప్ చేయలేదు. 2024లో ఫైనల్లీ ఇండియన్ జెర్సీ ధరించే అవకాశం అయితే వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ లో తను రన్ అవుట్ అయ్యి 0 స్కోర్ చేశాడు. చాలా మంది క్రిటిసైజ్ చేశారు, కానీ ఫెయిల్యూర్స్ ని కాన్ఫిడెంట్ తో ఫేస్ చేసి ముందుకు వెళ్ళాడు. 2025లో పాకిస్తాన్ మీద 148 రన్స్, అలాగే శ్రీలంక మీద 183 రన్స్ చేసి అందరినీ షాక్ కి గురి చేశాడు. ధోని అనే పేరు ఇండియా మొత్తం అప్పుడే వినిపించింది. 2007 T20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా అపాయింట్ అయ్యాడు. చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు, కానీ యంగ్ టీమ్ ని ఇన్స్పైర్ చేసి ఇండియాకి వరల్డ్ కప్ గెలిచాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్ లక్షలాది మంది ప్రెజర్, కానీ ధోని మాత్రం చాలా కామ్ గా బ్యాటింగ్ చేసి ఐకానిక్ 6 తో ఇండియాకి 28 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ ని అందించాడు. ఆ 6 అనేది ఆ క్రికెట్ హిస్టరీలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ధోని సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ప్రెజర్ లో కూడా కామ్ గా ఉండడం. సక్సెస్ వచ్చినా ఇగో లేదు, ఫెయిల్యూర్ వచ్చినా సరే భయం లేదు. డిసిషన్ తీసుకుంటే ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే లీడర్. కెప్టెన్ గా 3 ఐసీసీ ట్రోఫీస్ గెలిచిన ఏకైక ఇండియన్ కెప్టెన్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. కానీ తన గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ట్రోఫీస్ కాదు, కొన్ని మిలియన్స్ ఆఫ్ యూత్ కి ఇన్స్పిరేషన్ అవ్వడం. లైఫ్ లెసన్ ఫ్రమ్ ఎంఎస్ ధోని. లేట్ గా స్టార్ట్ అయినా పర్లేదు, స్టాప్ మాత్రం అవ్వకూడదు. ఫెయిల్యూర్ అనేది ఎండింగ్ కాదు, నెక్స్ట్ సక్సెస్ కి అదొక ప్రిపరేషన్ లాంటిది. కామ్ మైండ్ తో తీసుకున్న డిసిషన్ లైఫ్ ని మార్చేస్తాయి. హార్డ్ వర్క్, డిసిప్లిన్, పేషెన్స్ ఎప్పుడూ వేస్ట్ అవ్వదు. మీరు ఎక్కడున్నా పర్లేదు, మీ డ్రీమ్ ని నమ్మండి. ఒక రోజున ప్రపంచం మిమ్మల్ని కూడా గుర్తు పెట్టుకుంటుంది. ధోని లైఫ్ చెప్పేది ఒక్కటే, నెవర్ గివ్ అప్. వీడియో కనుక నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.